హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఒక మంచి ఫిష్ కర్రీ అయితే చూపించేస్తానండి. ఫిష్ కర్రీ చాలాసార్లు పెట్టే ఉన్నాను, కానీ ఈ చేపలతోటి ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ చేపలు చాలా బాగుంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి కట్ చేసుకొని అవసరం లేదు, చేపలు కానీ ఇలాగే పులుసు అయితే పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ సైజులో అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి వీటి కర్రీ కూడా. ఇవి అస్తమానం దొరకవు, దొరికినప్పుడే వాడుకోవాలన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇక వీటి కోసం కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూడండి, చింతపండునైతే తీసుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే, ఒక పిడికిడి చింతపండునైతే తీసుకున్నాను. చూడండి, ఇలా గట్టిగా ముద్ద చేసినా కూడా ఈ సైజ్ అయితే వచ్చిందనమాట. ఈ పులుసు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇంతకీ ఇవి ఎన్ని చేపలో చెప్పలేదు కదా. కేజీ చేపలు అయితే తీసుకున్నాను. ఒక కేజీ చేపలకు నేను చూపించిన చింతపండు సరిపోతుంది. ఇక మీకు చూపించడం కోసం ముద్ద చేశాను కదా, దీన్నంతా మళ్ళీ పొడి పొడిగా చేసుకుంటున్నాను. అప్పుడే కదా మంచిగా నానుతుంది. ఇలా మొత్తం విడివిడిగా తీసేసుకున్న తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసేసుకుంటాను. ఇది వాష్ చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. చింతపండులో కూడా కొంచెం చెత్త, చింతకాయలు తొక్కు అవి ఉంటాయి కదా, మనం కొన్నదైనా సరే ఇంట్లోదైనా సరే కొంచెం డస్ట్ పార్టికల్స్ అయితే ఉంటాయి. అందుకే ఖచ్చితంగా క్లీన్ చేసుకున్న తర్వాతే వాటర్ పోసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. ఇదైతే ఇంట్లో చేసిన పండేనండి. అంటే అదే గింజల పండు కొనుక్కొని గింజలు మేమే తీసుకున్నామన్నమాట. మా అమ్మ అయితే అలా తీసి పంపిస్తుంది. అదైతే పక్కన పెట్టేశాను. ఇక ఇందులో వేయడానికి ఒక ఆనియన్, 3 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను. టమోటాలు ఎక్కువ వేస్తేనే పులుసు టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అయితే కట్ చేసేసాను, టమోటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. టమోటాలో ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఖచ్చితంగా తీసేయాలి. ఆనియన్ కూడా నేనైతే తీసేస్తాను, అప్పుడే విడివిడిగా వస్తాయి. టమోటాకైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసేయాలి. అలా తీయాలంటే ఇలా టమోటాని మొదలని హాఫ్ కాకుండా మొదలు మొత్తం ఒక సైడ్కు వచ్చేటట్టుగా కట్ చేసేసుకుంటే, ఒక్కవైపు మాత్రమే కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. లేదంటే రెండు వైపులా కట్ చేసుకుంటూ ఉండాలి, టైం అంతా వేస్ట్ అనమాట. ఈసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. తర్వాత కాస్త కొత్తిమీరను తరుక్కున్నాను, ఒక రెళ్ళ కరివేపాకును కూడా ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీరను కూడా కొంచెం వేసుకున్నాను. కాస్త కొత్తిమీరను అయితే పక్కన పెట్టుకున్నాను. అవి కాస్త వేగాక కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసేసి మంచిగా వేయించేసుకొని కాస్త మూత పెట్టేసుకున్నాను. టమోటాలు మంచిగా మెత్తగా మగ్గిపోవాలి, అప్పుడే కర్రీ మొత్తము మంచిగా గుజ్జులాగా అయితే వస్తుంది. తర్వాత కాస్త పసుపు వేసుకొని ఒక 2-3 స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇది టీ స్పూన్ అండి, చాలా చిన్న స్పూను, చూస్తున్నారు కదా, అందుకే నేను అన్నిసార్లు అయితే కారం వేస్తాను అన్నమాట. తర్వాత కాస్త పులుసుకి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం ఎప్పుడైనా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువైతే అస్సలు తినలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇవి కాస్త మనం మిరప్పొడి వేసాం కదా, అది మాడిపోకూడదంటే కాస్త నీళ్లు పోసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. తర్వాత నానబెట్టుకున్న చింతపండును మొత్తాన్ని ఇలా గుజ్జులాగా చేసుకొని నేనైతే బాండట్లోనే ఇలా వడపోసేస్తానండి. కానీ ఇలా చేసే ముందు ఖచ్చితంగా చేతులనైతే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పులుసును మొత్తాన్ని కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకున్నాక ఈ పౌడర్ని అయితే నేను చేపల కూరలో ఖచ్చితంగా వేస్తాను. ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇంతకుముందు చేపల పులుసులు పెట్టేటప్పుడు చాలాసార్లే చెప్పున్నాను. ఈ పౌడర్ అయితే అయిపోయిందండి, ప్రిపేర్ చేయాలి. చూస్తున్నారు కదా, కాస్త ఉంది. ఈ కాస్త కూడా ఎందుకులేండి, వేసేస్తున్నాను. ఈ కాస్త ఎత్తి పెట్టుకొని ఏం చేస్తాము, తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో కూడా పెడతానండి ఆ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు. తర్వాత ఇలా మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసునైతే బాగా మరిగించుకోవాలి. మనం చేపలు వేసే ముందే పులుసు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతకంటే కాస్త తిక్కుగానే రాణించుకోవాలండి. ఇలా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ పులుసులో అయితే పెట్టేసుకుంటున్నాను. చేపలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో, చాలా వైట్గా ఉన్నాయి కదా, ఇవి ఇలాగే ఉంటాయండి, అంత బ్లాక్గా ఏమీ ఉండవు. తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలను అయితే వేస్తున్నాను. నేను తెలుసు కదా, ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మామిడికాయ ముక్కల్ని సీజన్లో ఉన్నప్పుడు. ఇవి కాస్త ఎర్రగా ఉన్నాయి కదా, ఇవి అంటు మామిడికాయ ముక్కలండి. ఇవి పులుసులోకి చాలా బాగుంటాయి, ఎక్కువ పులుపు రాకుండా తీయగా ఉంటాయి.
తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కాస్త సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చేపలు వేసాక గంటి పెట్టకూడదండి, ఇలా కలుపుకోవాలి. తర్వాత గరిటెతోటి ఇలా అనుకుంటే చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి. అంత పలసగా ఉండకూడదు, అంత చిక్కగా ఉండకూడదు, అలా గరిటె జారుడుగా ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కాస్త అలా కలిపేసుకొని మూత ఇలా కాస్త పక్కకి పెట్టుకోవాలి. అప్పుడే పులుసు ఫాస్ట్గా చల్లారుతుంది. చేపల పులుసు ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. వేడిగా ఉన్నప్పుడు చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఫిష్ కర్రీ అయితే ఎమ్మీగా సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి పులుసు. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తుంది. చూడండి, కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత ఈ పులుసులో వేసిన పౌడర్ అయితే అయిపోయింది కదండి, ఫిష్ మసాలా పౌడరు. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అదే అవుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా చాలా మందికి అయితే షేర్ అవుతుంది ఈ వీడియో. ఏ కర్రీ వండినా ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేసేసి హంగామాగా హడావిడిగా కాకుండా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.